ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఈరోజు ట్రేడింగ్ జర్నల్ చూసుకుందాము. ప్రీ మార్కెట్ గురించి. ఈరోజు మంగళవారం 26వ తారీఖు. సో ప్రాఫిట్ కోసం ప్రయత్నించవద్దు, లాస్ కంట్రోల్ చేయడం మీదనే ధ్యాస పెట్టాలి. తర్వాత ప్రొఫెషనల్ ట్రేడర్ అవ్వాలంటే ఒక 1000 రోజుల దాకా ప్రాక్టీస్ చేయాలి, మనం ఏదైతే రూల్స్ పెట్టుకున్నామో వాటిని. సో అదేవిధంగా మనకు ప్రీవియస్ డే ఓపెన్ అంటే ఇవి మార్క్ చేసుకోవాలి. ప్రీవియస్ డే ఓపెన్, సో మొన్న శుక్రవారం రోజుది. సో ప్రీవియస్ డే హై, తర్వాత ప్రీవియస్ డే లో, తర్వాత ప్రీవియస్ డే క్లోజ్. ఇది ఇక్కడ క్లోజ్ అయింది. సో ఇవి డ్రా చేసుకొని చూసుకోవాలి. ఇది ప్రీ మార్కెట్కి ముందు. అదేవిధంగా ఈరోజు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ. తర్వాత ఈరోజు ట్రేడ్స్ చేయొద్దు. ప్రతిరోజు ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. అది కూడా మైండ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది ప్రతిరోజు ట్రేడ్ చేయాలి అని అంటే ఒక్కొక్క రోజు ఇలా మూమెంట్ ఉంది, సో ఒక్కో రోజు మూమెంట్ ఉండదు, సైడ్ వేస్ మార్కెటే ఉంటుంది. కాబట్టి ట్రాప్ అయ్యే ఆస్కారం ఉంటుంది. మూమెంట్ అని లేకపోతే ట్రాప్ అయ్యి, లేకపోతే ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు ట్రేడ్ చేయాలనే మన ఎడిక్షన్ టైప్గా ఉండటం అనేది చేయకూడదు. ఎంత అంటే ఆ రోజు ట్రేడ్ చేయను అని అనుకుంటే చేయకుండా అలా సిస్టమ్ ముందు కూర్చొనేటట్టున ఉండగలగాలి. అదేవిధంగా గ్లోబల్ మార్కెట్ వ్యూ అంటే బుల్లిష్గానే ఉంది. యుఎస్, యూరోప్, ఆసియా. తర్వాత ఎకనామిక్ క్యాలెండర్ అంటే ఇది మీటింగ్స్ కానీ, రిపోర్ట్స్ కానీ investing.inలో సో దీని గురించి ఇస్తారు. ఐడెంటిఫైయింగ్ ద స్టాప్ లాస్ హంటింగ్ లెవెల్స్ అంటున్నాడు. సో స్టాప్ లాస్ హంటింగ్ లెవెల్స్ అంటే సపోజ్ ఇది ఇంకా మార్కెట్ ఓపెన్ కాలేదు. సో మార్కెట్ ఓపెన్ కావడానికి మనం ముందు చూసుకోవాలి అని అనుకుంటే, సో ఇదొక ఇక్కడ నుండి సెల్లర్స్ మార్కెట్ని కిందికి పుష్ చేశారు అంటే ఇక్కడ స్టాప్ లాస్ హంటింగ్ ఉంది. ఇక్కడ వాళ్ళు ఇంకా ఎగ్జిట్ కాలే, ఈ నుండి ప్రెస్ చేసి కూర్చున్నారు. అదేవిధంగా మార్కెట్కి రాగానే మళ్ళీ బయర్స్ పైకి తీసుకెళ్ళగానే మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ ప్రెస్ చేసి కిందికి తీసుకొచ్చారు సెల్లర్స్. సో ఇదొక స్టాప్ లాస్ హంటింగ్ లెవెల్, ఇదొక స్టాప్ లాస్ హంటింగ్ లెవెల్. సో ఇక్కడ కింద నుండి పైకి బయర్స్ తీసుకెళ్లారు కాబట్టి ఇదొక స్టాప్ లాస్ హంటింగ్ లెవెల్. సో ఇదొకటి. సో ఇక్కడ కూడా వెళ్ళగానే మళ్ళీ మార్కెట్ని కిందికి దించారు. సో ఇది కిందికి వస్తేనేమో ఇటు వీళ్ళని అవుట్ చేయాలంటే ఇటు రావాలి. ఎందుకంటే వీళ్ళు ఎగ్జిట్ కాలే, వీళ్ళు సెల్లర్స్ అన్నట్టు పెద్దోళ్ళు. సో మార్కెట్ ఇప్పుడు ఎక్కడైతే ఈరోజు మార్కెట్ యాడ్ ఓపెన్ అయిద్దో, ఒకవేళ దీన్ని బ్రేక్ చేసి పైకి వెళ్తుంది అనుకో, పైకి తీసుకోవాలి మార్కెట్. ఒకవేళ ఇక్కడ ఇది పవర్ బాక్స్ థియరీ. సపోజ్ ఇక్కడ చూసుకుంటే మనకి పవర్ బాక్స్ థియరీ. సో ఇది పవర్ బాక్స్ థియరీ లాస్ట్ 45 minutes ఉంటుంది. సో దీనికి ఇటు పై సైడ్ ఓపెన్ అయ్యి బ్రేక్ అయ్యి ఇటు పోయిపోతే పై సైడ్ తీసుకోవాలి. ఒకవేళ కిందికి బ్రేక్అవుట్ అయితే కిందికి తీసుకోవాలి. టార్గెట్ ఇది పెట్టుకోవాలి. సో ఇది మార్కెట్ అనాలిసిస్ అన్నట్టు. సో అదేవిధంగా ఐడెంటిఫైయింగ్ ద సప్లై డిమాండ్ లెవెల్స్ అని అంటున్నాడు. సప్లై డిమాండింగ్ లెవెల్స్ అంటే సో ఇది కూడా మనం ఒక రకంగా చూసుకోవాలని అనుకుంటే ఇది ఒక సప్లై జోను, ఇది కూడా డిమాండ్ జోన్ అనుకోవాలి. ఇక్కడికి వస్తే మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ వస్తే మార్కెట్ నుండి పుష్ చేయడానికన్నా ఉంటుంది, లేకపోతే ఏదైతే ఇది ఉందో కంటిన్యూషన్ అయ్యే ఆస్కారం ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ డిమాండ్ జోన్లో నుండి బయర్స్ పైకి తీసుకెళ్లారు కాబట్టి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 9:29 టైంలో చూశాను. సో మార్కెట్ వన్ సైడెడ్గా నిన్నటి గ్రాఫ్కి కంటిన్యూషన్గా పైకి వెళ్ళేలాగా కనిపించింది. సో బుల్లిష్ టైప్గా అనిపించేసి నేను ఒక ట్రేడ్ తీసుకున్నాను. సో ఎంట్రీ తీసుకున్నాను. ఎంత 127 రూపీస్కి ఒక లాట్ ఎంటర్ అయ్యాను. సో మార్కెట్ సడన్గా ఒక క్యాండిల్ కిందికి వచ్చేసింది, కొద్దిగా పైకి వెళ్ళేసి కిందికి వచ్చేసింది ఈ విధంగా చూసుకుంటే. సో నాకు 125కి ఇంకొక అంటే ఈ గ్రీన్ లైన్ పై దాకా వెళ్తుంది అనే టార్గెట్ అనిపించింది. 150 దాకా వెళ్తుంది అనే ఫీలింగ్ కలిగింది. కాబట్టి కిందికి 125 అయ్యేటానికి ఇంకొక లాట్ యాడ్ చేశాను. తర్వాత 127లో ఇంకొకటి. సో 3 లాట్స్ ఓవరాల్గా యావరేజ్లో నేను 128, 126, 127 రూపీస్లలో 3 లాట్స్ ఎంటర్ అయ్యాను. సడన్గా మార్కెట్ క్యాండిల్ కిందికి వచ్చేసింది. నేను అది గ్రాఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా పైకి వెళ్ళింది అనేది. సో సడన్గా అక్కడ పైకి వెళ్ళే విధంగా మార్కెట్ చూసుకుంది. సడన్గా 145. సో కన్ఫామ్డ్గా మార్కెట్ ఇక్కడ 136, 137, 138 ఈ ఏరియాలో చాలాసేపు వెయిట్ చేస్తూ ఉంది. నేను స్టాప్ లాస్ పెట్టేశాను. సో ట్రేడింగ్ నేను లిమిటెడ్ ట్రేడ్ 1 ట్రేడే చేశాను. 3 లాట్స్ని తీసుకున్నాను.
సో ఓవర్ ట్రేడింగ్ చేయడం అనేది తగ్గిద్దాం అనుకున్నాను. సో ఓన్లీ 1 ట్రేడ్ చేశాను. సో ఓవర్ ట్రేడింగ్ చేయడం వల్ల క్వాంటిటీ ఇంక్రీజ్ అవ్వడం, ట్రాప్ అవ్వడం అంతా ఉంది. సో రిలాక్స్డ్గా సైకలాజికల్ మైండ్ సెట్ తోటి ప్రాఫిట్ రాకపోయినా పర్లేదు కానీ లాస్ కంట్రోలింగ్ అనే దాని మీద పెట్టుకుందాం అనే మైండ్ సెట్ని తీసుకొద్దాం అనే సైకలాజికల్ మైండ్ సెట్ని బ్రెయిన్కి చెప్పడం జరిగింది. సో ఈ విధంగా మనకి బిగ్ క్యాండిల్ 145 దాకా వచ్చింది. 145 దాకా నేను స్టాప్ లాస్ని 126కి పెట్టుకున్నాను, కాస్త మళ్ళీ 138కి పెట్టాను. సో దాని నుండి సడన్గా 148 150కి స్టాప్ లాస్ హిట్ అయింది. సో నేను ఎగ్జిట్ అయ్యాను, ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ డ్యూరింగ్ మార్కెట్ అవర్స్ మనం ఏమేమి అబ్జర్వేషన్ చేసుకోవాలనేది మనం ఇక్కడ చూసుకుంటే, సో ఇక్కడ ట్రేడ్ జర్నల్లో చూసుకుంటే మార్కెట్ ఏ విధంగా గ్యాప్ అప్ ఓపెన్ అయిందా, ఫ్లాట్ ఓపెన్ అయిందా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందా అనేది చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఐడెంటిఫైయింగ్ ద ట్రెండ్ ఆఫ్ ద డే చార్ట్, 4 అవర్ చార్ట్, 15 అవర్ చార్ట్ చూసుకోవాలి. సో ఏ విధంగా ఉందనేది ఐడెంటిఫైయింగ్ ద బ్రేకింగ్ ద స్ట్రక్చర్. సపోజ్ ఇది ఉందనుకోండి, సో ఇది ఒక స్ట్రక్చర్ ఉంది. సో దీన్ని ఈ స్ట్రక్చర్ని ఇటు బ్రేక్ చేసింది అనుకో, సో ఇక్కడ పైకి తీసుకోవచ్చు. అదేవిధంగా ఇటు కిందికి ఇది బ్రేక్ అయిందనుకో, ఇక్కడ తీసుకోవచ్చు, టార్గెట్ ఇటు పెట్టుకోవచ్చు, ఇక్కడికి కానీ ఇక్కడికి కానీ. సో ఇది సో మళ్ళీ అదేవిధంగా ఫేక్ బ్రేక్అవుట్స్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా చూసుకోవాలి. మార్కెట్ సడన్గా ఇటు బ్రేక్ అవుతున్నా అని అంటది, కానీ బ్రేక్ కాదు, మళ్ళీ సడన్గా ఇటు పైకి వెళ్ళిపోతుంది. సో అదొకటే చూసుకోవాలి. ఐడెంటిఫైయింగ్ ద ఫుల్ బ్యాక్స్ అంటే సపోజు ఏ విధంగా అంటే, సపోజ్ ఇలా ఇటు కింద పడుతున్నా అన్నది, కానీ ఇక్కడ దాకా వచ్చింది, మళ్ళీ ఫుల్ బ్యాక్ ఇటు పైకి వెళ్ళింది, మళ్ళీ రివర్స్లో ఇక్కడ వస్తుంటే ఇక్కడ ఎంటర్ అయ్యి ఇది టార్గెట్ అన్నట్టు. అంటే ఇక్కడ ఎంటర్ అయినప్పుడు ఇక్కడికి డైరెక్ట్గా టార్గెట్ రాకుండా ఇక్కడికి వచ్చింది, కొంత వచ్చిన తర్వాత మళ్ళీ ఫుల్ బ్యాక్లో మళ్ళీ రీఎంటర్ అవ్వచ్చు. సో అది ఫుల్ బ్యాక్ కోసం చూసుకోవడం అన్నట్టు. సో ఇక్కడ రిస్క్ రివార్డ్ అనేది సెటప్ అనేది చూసుకోవాలి. క్వాంటిటీ ఎక్కువ తీసుకోవద్దు, ఎక్కువసేపు ట్రేడ్ హోల్డ్ చేయొద్దు, ఫిక్స్డ్ లాస్ని యాక్సెప్ట్ చేయాలి. స్మాల్ ట్రేడ్ తీసుకున్న తర్వాత స్మాల్ గ్యాప్ ఇవ్వాలి. ఫస్ట్ ట్రేడ్ తీసుకున్న తర్వాత మొమెంటం వచ్చినప్పుడు మాత్రమే ట్రేడ్ తీసుకోవాలా. తర్వాత డిస్కౌంట్ ప్రైస్ కోసం వెయిట్ చేయాలి. డిమాండ్ సప్లై వద్ద ట్రేడ్ తీసుకోవాలి. 3 ట్రేడ్స్ మాత్రమే తీసుకోవాలి. పిరమిడింగ్ చేయాలి, యావరేజింగ్ చేయొద్దు, ఓవర్ ట్రేడింగ్ చేయొద్దు, నెక్స్ట్ డేకి హోల్డ్ చేయొద్దు అన్నట్టు. సో సైడ్ వేస్ మార్కెట్లో బలవంతంగా ప్రాఫిట్ తీయడానికి ప్రయత్నించవద్దు. సో ఇప్పుడు మనం మార్కెట్ చూద్దాము ఏ విధంగా నేను ట్రేడ్ తీసుకున్నాను అనేది. మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయింది. సో మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయింది ఇది. తర్వాత మార్కెట్ సడన్గా పైకి వెళ్తున్నట్టుగా చూసింది. ఇక్కడ 9 MA మనకి ఇది ఒక 9 MA ఇది ఉంది. సో ఇది బ్రేక్ డౌన్గా ఇటు సడన్గా కిందకు పడ్డది. సో కిందకు పడ్డది కానీ మళ్ళీ సడన్గా ఇటు వెళ్ళింది. నేను ఈ ఏరియాలోనే పైకి తీసుకున్నా. సో సడన్గా ఇటు పైకి వెళ్తుంది, నేను ఈ ఏరియాలోనే ఎగ్జిట్ అయిపోయినా. ఇక్కడ నుండి ఇక్కడికే నేను ఇక్కడికి వెయిట్ చేసి ఉంటే చాలా ఉండేది. ఇక్కడ మనకి క్లియర్గా ఇండికేషన్ ఇచ్చింది. ఈ లైను అప్పర్ లైన్ మొన్నటి హైని బ్రేక్ చేసినప్పుడు మనం ఈడ తీసుకోవచ్చు. నేను ఈడనే తీసుకున్నా ఆల్రెడీ. సో ఇక్కడనే ఎగ్జిట్ అయిన 3 లాట్స్ తోటే నాకు 7% ప్రాఫిట్ వచ్చింది. సో ఇది ఇక్కడ నుండి ఎంటర్ అయ్యి ఇటు దాకా ఉన్నట్టయితే మనకి ఇంకా చాలా ప్రాఫిట్ వచ్చేది. సో అదంతా చేయలేదు. కాబట్టి ఎంట్రీ అనేది మనకు లాజికల్గా ఉండాలి. సో నేను కొద్దిగా ఎర్లీగా ఎంట్రీ తీసుకున్నాను, అయినా కానీ కొంత అంటే ఇదంతా క్యాచ్ చేయలేదు. ఇదంతా నేను ఇంకా చాలా వెయిట్ చేసి ఉండాల్సింది. సో క్విక్గా 3 లాట్స్ ఎంటర్ అయ్యాను, వెంటనే ప్రాఫిట్ తీసేసాను. కాబట్టి 1 లాట్తో తీసుకొని ఇక ఈ ఏరియాలో ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని ఈ క్యాండిల్లో 7 ఎంటర్ అయ్యి ఇది స్టాప్ లాస్ పెట్టుకొని సో ఇక్కడికి తీసుకున్నా సరిపోయేది. సో ఇక్కడ మనకు చెప్పాలంటే మనకి చూసుకుంటే మార్కెట్ అంతా ఈ దాకా వచ్చింది, మంచి మూమెంటం. తర్వాత ఇదంతా ఈ ఏరియా అంతా సైడ్ వేస్గానే ఉంది. సో సైడ్ వేస్గానే ఉంది. ఈ ఏరియాలో మనం తీసుకున్నా కానీ మూమెంటం ఏముండదు కాబట్టి సో ఎప్పుడైనా కానీ మంచి మూమెంటం ఉన్న ఏరియానే క్యాచ్ చేసుకోవాలి. తర్వాత తీసుకున్నంత మాత్రాన మూమెంటం రాదు. ఒకవేళ తీసుకోవాలి అని అనుకుంటే ఇగో ఈ ఏరియాలో తీసుకోవచ్చు. సో ఇది 9 MAని బ్రేక్ చేసింది. ఈ విధంగా చూసుకుంటే సో ఇక్కడ చూసుకుంటే 9 MA ఇది. సో 9 MAని
పైనుండి ఇటు వచ్చేసింది, ఇది కొద్దిగా బ్రేక్ చేసింది. సో మనకు ఒక ఇండికేషన్ వచ్చింది, సో ఇక్కడ ఎంటర్ అవ్వచ్చు, సో ఈ ఏరియా వరకు ప్రాఫిట్ కోసం అని. లేదంటే ఇటు వచ్చిన తర్వాత ఫుల్ బ్యాక్ తర్వాత ఇక్కడ ఎంటర్ అయ్యి ఇటు కొద్దిగా తీయవచ్చు వెంటనే క్విక్గా, లేకపోతే మళ్ళీ లాస్లోకి వెళ్ళిపోతాం అన్నట్టు. సో క్విక్గా తక్కువ క్వాంటిటీతో చేయాలి. సో నాకు తెలిసి ఎక్కువ క్వాంటిటీతో చేస్తే మనకు సైకలాజికల్గా మైండ్ సెట్ అనేది పల్స్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది. మనకు ఒక్కోసారి ట్రాప్ చేసినప్పుడు మనం ట్రాప్ అయ్యే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం 1 లాట్ 2 లాట్స్ 3 లాట్స్ వరకే చేయడం మంచిది. సో ఎక్కువ లాట్స్ తోటి చేస్తే మనకు ఒక్కోసారి ప్రాఫిట్ వస్తుంది, ఒక్కోసారి ట్రాప్ అయిపోతాం. కాబట్టి బెటర్ లాంగ్ రన్లో ఎక్కువ రోజులు మనం సైకలాజికల్గా కూల్ కామ్ మైండ్ తోటి 1-2% 3% ప్రాఫిట్ తీయాలి అని అనుకుంటే స్మాల్ క్వాంటిటీ తోటి తీయడం బెటరు. సో 15,000 to 20,000 అకౌంట్లో పెట్టుకొని ట్రేడ్ చేయడం బెటరు. సో అది ఎక్కువగా మనం ట్రేడ్ చేసిన తర్వాత మనకి ఎక్స్పోర్ట్ అయినప్పుడు ఎక్కువ పర్సంటేజ్ తక్కువ క్వాంటిటీ తోటి ఎక్కువ పర్సెంట్ని తీయడానికి మనకి హెల్ప్ అవుతుంది. సో ఈ విధంగా మనకు ఇక మార్కెట్ ఇది లైవ్ విధంగా రీప్లే ద్వారా మనకు ఈరోజు దాన్ని చూసాము. సో మ్యాక్సిమం ఎర్లీ మార్నింగ్ క్యాచ్ అప్ చేయగలగాలి. లేదు అంటే చిన్నగా ఇక్కడ ఒక స్కాల్పింగ్, తర్వాత ఇక్కడ చిన్న స్కాల్పింగ్ లాంటివి చేస్తే సరిపోతుంది. సో అది ఫ్రెండ్స్. సో మార్కెట్ చూసుకున్నట్టయితే పేషెన్సీ అనేది డెవలప్ చేసుకోవాలి. ఇక్కడ బిగ్ మూమెంటం పూర్తి అయిన తర్వాత ఎంటర్ అవ్వద్దు. సపోజ్ ఇదంతా బిగ్ మూమెంటం అయిన తర్వాత ఇక్కడ ఈటని ఎంటర్ అవ్వడానికి ట్రై చేయొద్దు, ఎందుకంటే ఆల్రెడీ చాలా క్యాచ్అప్ చేసింది. సో దాన్ని చివరిలో ఎంటర్ అవ్వడం అనేది చేయొద్దు. మార్కెట్ సైడ్ వేస్లో ఉన్నప్పుడు బలవంతంగా ప్రాఫిట్ చేయడానికి ట్రై చేయొద్దు ఇది. సో అంటే మార్కెట్ ఇదంతా కంప్లీట్గా సైడ్ వేస్గా ఉంది, ఇది హారిజాంటల్గా. సో ఈ హారిజాంటల్లో మనం బలవంతంగా ఎంటర్ అయ్యి ప్రాఫిట్ తీయడానికి ట్రై చేస్తే మనకి ట్రాప్ అయిపోయి బిగ్ లాస్ వచ్చే ఆస్కారం ఉంటుంది. సో ఎంట్రీ అనేది చాలా ముఖ్యం. అదేవిధంగా ఫోకస్ ఆన్ డూ నథింగ్. సింపుల్గా ఈ పేషెన్స్ బిల్డప్ చేసుకోవడానికి మనం మైండ్ ట్యూనింగ్ అనేది ఇంపార్టెంట్. లిజన్ ద ఇన్నర్ బీస్ట్ అన్నాడు, అంటే స్ట్రాంగ్ మైండ్ సెట్ ఇన్నర్ దాన్ని వినాలి, వెంటనే ఫ్లక్చువేషన్ అయ్యే మైండ్ సెట్ని వినొద్దు. సో అది ఫ్రెండ్స్. సో మీకు కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కామెంట్ బాక్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.